నాగేశ్వర్ గారు, మొత్తానికి లోక్సభ ఎన్నికల 7 దశల ప్రచారం ముగిసిపోయింది. ఓవరాల్గా ఈ 7 దశలకు సంబంధించి మొత్తం ప్రచారాల సరళి జరిగిన తీరుకు సంబంధించి మీ విశ్లేషణ ఏంటి? ఈ ప్రచార సరళిలో నార్మల్గా గత ఎన్నికలతో పోలిస్తే సాధారణంగా ఎజెండా మోడీ సెట్ చేస్తాడు, ప్రతిపక్షాలు రెస్పాండ్ అవుతాయి. ఈసారి ప్రచారంలో ప్రతిపక్షాలు ఎజెండా సెట్ చేసే మోడీ రెస్పాండ్ అయ్యాడు. అంటే కాంగ్రెస్ పార్టీ సంపద రీడిస్ట్రిబ్యూషన్, అసమానతలు అన్నారు. రీడిస్ట్రిబ్యూషన్ పదం వాడలే, కానీ అసమానతలు పోగొడతామంటే దానిపైన మోడీ రియాక్ట్ అయ్యాడు. 50% మించి రిజర్వేషన్లు ఇస్తాను కాంగ్రెస్ అంటే దాని మీద మోడీ రియాక్ట్ అయ్యాడు. మీరు గమనించండి, క్యాస్ట్ సెన్సస్ అని కాంగ్రెస్ అంటే మోడీ రియాక్ట్ అయ్యాడు. సో మోడీ ఫస్ట్ టైం ప్రోయాక్టివ్ కాకుండా రియాక్టివ్ క్యాంపెయిన్ నడిపాడు. సాధారణంగా ఇది మోడీ స్ట్రెంగ్త్ను సూచించదు. సాధారణంగా మోడీ ఎజెండా సెట్ చేస్తాడు, మిగతా వాళ్ళంతా రియాక్ట్ అవుతుంటారు. సో ఇప్పుడు రివర్స్ జరిగింది. మొదటిది. రెండవది, కాన్స్టిట్యూషన్ అనేది చాలా ఆసక్తికరంగా చర్చలోకి వచ్చింది. బహుశా భారతదేశంలో ఏ ఎన్నికల్లో కూడా రాజ్యాంగము చుట్టూ ఎన్నిక జరగలే. మీకు అటు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా పరస్పరం రాజ్యాంగం ఆధారంగా ప్రశ్నించుకున్నారు. రాహుల్ గాంధీ అయితే రాజ్యాంగం కాపీని కూడా సింబాలిక్గా చూపెడుతూ చేశారు. సో దానికి కారణం ఏంటంటే ప్రజలు రాజ్యాంగంతో రిలేట్ అయ్యారు. సో అదొక పాజిటివ్ అంశం. రెండవది. మూడవది, లైవ్లీహుడ్ ఇష్యూస్ ముందుకు వచ్చాయి. అంటే మీకు ఉపాధి, ఇవి ప్రతిపక్షాలు బలంగా ముందుకు తీసుకొచ్చాయి. అఫ్కోర్స్ అధికార పార్టీ ధరలు, ఉపాధి వీటికి రియాక్ట్ కాలేదు, కానీ ప్రతిపక్షాలు ఎకనామిక్ ఎజెండాను ముందుకు తీసుకొచ్చాయి, ముఖ్యంగా జీవనోపాధికి సంబంధించిన అంశాలు. అయితే భారతీయ జనతా పార్టీ తెలివిగా ఆ అంశాలు చర్చలోకి రాకుండా పదే హిందూ ముస్లిం అనే ఎజెండాలోకి తీసుకెళ్లే ప్రయత్నం మోడీ చేశారు. కానీ అపోజిషన్ ఆ ఎజెండాకు పడలే. ఫస్ట్ టైం అపోజిషన్ తప్పులు చేస్తూ ఈ హిందూ ముస్లిం అనే చక్కర్లో మోడీ వర్సెస్ రాహుల్ చక్కర్లో పడకుండా జాగ్రత్త పడ్డారు. సో దానికి కౌంటర్ ఇస్తూ ఇచ్చారు. ఆఖరికి మోడీ కూడా అంబానీ అదానీ గురించి ప్రస్తావించాల్సి వచ్చింది. అసలు అదానీ గురించి రిప్లై కావాలని పార్లమెంట్లో రోజుల తరబడి ధర్నా చేస్తే కూడా మోడీ రియాక్ట్ కాలే అదానీ గురించి. అలాంటిది ఈసారి మొదటిసారి అంబానీ అదానీల గురించి రియాక్ట్ కావాల్సి వచ్చింది. సో అందువల్ల ఒక లైవ్లీహుడ్ ఇష్యూస్, ఎకనామిక్ ఇష్యూస్, అంటే క్రోనీ క్యాపిటలిజం గురించి చర్చ జరిగింది, ఇన్ఈక్వాలిటీస్ గురించి చర్చ జరిగింది. సో ఈ అంటే ఎకనామిక్ జస్టిస్ గురించి చర్చ జరిగింది. ఇవి పాజిటివ్ అంశం. ఇక నాలుగవది, ఫండమెంటల్గా ఒక ప్రధానమంత్రి 10 ఏళ్ల పాటు ఉన్న ప్రైమ్ మినిస్టరు తన 10 ఏళ్ల పాలన పైన రెఫరెండంగా మార్చాలి. అది మేక్ ఇన్ ఇండియా కావచ్చు, డిజిటల్ ఇండియా. సో మేక్ ఇన్ ఇండియా అనే వస్తుంది ప్రచారంలో అనుకుంటే ముస్లిం ముద్రాలు వచ్చాయి, మంగళసూత్రాలు వచ్చాయి, కానీ మేక్ ఇన్ ఇండియా రాలే. మీకు మేక్ ఇన్ ఇండియా, స్వస్థ్ భారత్, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా మీకు ఏవి రాలే, ఇవన్నీ జన్ధన్. సో మీకు విచిత్రమైన ఆఖరికి భారతదేశం సంబంధించిన ప్రజలకు సంబంధించిన ఇష్యూస్, పాలనకు 10 ఏళ్ల మోడీ పాలనకు సంబంధించిన ఇష్యూస్ ఏవి చర్చకు రాలే. దట్ ఇస్ ఎ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. తర్వాత పర్సనల్గా అభ్యంతరకర స్థాయికి వెళ్ళి విమర్శించుకున్నారు. సుప్రీంకోర్టే చెప్పింది కదా, బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కి వ్యతిరేకంగా బీజేపీ ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ల పైన సుప్రీంకోర్టు ఒక దేశాన్ని పాలించే అధికార పార్టీకి సూటిగా చెప్పింది, మీ అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ డిస్పరేజింగ్, ఇది అవమానకరంగా ఉన్నాయి, రైవల్స్ కానీ మీరు ఎనిమీస్ కాదు, ప్రత్యర్థులు కానీ మీరు శత్రువులు కారు అని సుప్రీంకోర్టు ద రూలింగ్ పార్టీని ఉద్దేశించి ఫస్ట్ టైం అన్నారు. ఎన్నికల కమిషన్ దేశ స్వాతంత్ర అనంతర చరిత్రలో మొదటిసారి ప్రధానమంత్రిని తప్పుపట్టింది. తప్పుపడుతూ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు నోటీస్ ఇచ్చారు. చాలా క్లియర్గా మీ ప్రైమ్ మినిస్టర్ స్థాయి, మీ స్టార్ క్యాంపెయినర్లు జాగ్రత్తగా ఉండాలి, ఎన్నికలు వస్తాయి పోతాయి, సమాజం ఉంటుంది, సమాజాన్ని మీరు తప్పుదోవ పట్టించకండి అని ఎన్నికల కమిషన్ భారత ప్రధానమంత్రి ప్రచారం పైన వ్యాఖ్యానించింది. ఇది ఎక్కడ ఇంతవరకు దేశ చరిత్రలో జరగలేదు. సో అందువల్ల ఇలాంటి ప్రచారంలో ఉండేటువంటి కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగటివ్స్ ఉన్నాయి. బట్ స్టిల్ ఒక సబ్స్టాన్షియల్గా సోషల్ అండ్ ఎకనామిక్ ఇష్యూస్ పైన, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ పైన డిబేట్ నడవడం కూడా మనం ఆహ్వానించాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వర్ గారు. ఇది ఈనాటి ఎనాలిసిస్ నాగేశ్వర్ కార్యక్రమం. స్టే ట్యూన్డ్ టు ఎన్టీవీ. పబ్లిసిటీకి అవసరం లేదనుకుంటే దాంతో సంబంధం లేకుండా చేయొచ్చు.
ఎందుకంటే అది దైవ కార్యమా రాజకీయ కార్యక్రమంగా అనేది ఆలోచించాలి కదా. అవును. దైవ కార్యం అయితే దానికి నాట్ బిఫోర్ ద టీవీ కెమెరాస్ అవసరం లేదు మోడీకి. మోడీ స్థాయికి ఈ పబ్లిసిటీ కూడా అవసరం లేదు. కానీ లాస్ట్ ఎన్నికల్లో గోలోకి పోయింది మనం చూసాం, గో నుంచి బయటకు వచ్చేది చూసాం. ఇప్పుడు ధ్యానంలోకి పోయేది చూస్తాం, ధ్యానం నుంచి బయటకు వచ్చేది చూస్తాం. బహుశా ధ్యానం కూడా లైవ్ టెలికాస్ట్ ఉంటుందో లేదో నాకు తెలియదు. సో అందువల్ల నేనేం విమర్శించడం లేదు, దట్ ఈజ్ హీజ్ ప్రిరగేటివ్. మోడీ అలా చేయడం తప్పని నేరమని నేను అంటలేను.